ఇలాంటి మహనీయుల యొక్క త్యాగాలను వారు చెప్పినటువంటి బోధనలు కూడా భవిష్యత్ తరాలకు అందించడమే ఒక సాంస్కృతిక ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వం. ఇవాళ అలాంటి కొనసాగించినప్పుడే ఆయా జాతులకు కులాలకు ఒక సమాజంలో గౌరవం అనేది ఉంటుంది. మనం ఎవరమో చెప్పుకునే కంటే మన తాత ముత్తాతల చరిత్ర చెప్పుకోవడం ద్వారా కూడా మనకు ఒక ఘనకీర్తి అనేది దక్కుతుంది, ఆయా జాతులకు ఒక ఘనకీర్తి దక్కుతుంది. ఈ రోజు బంజారా జాతికి దేశమంతా కూడా మరి ఎక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క మరి జీవితం మరి 10 కోట్ల మంది బంజారా సోదరులు దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఉండడానికి కారణం వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు, గొప్ప ఆధ్యాత్మికత, గొప్ప శాంతి మార్గం, ప్రేమ, అహింస. అదే విధంగా మరి జాతి యొక్క బంజారా జాతి యొక్క ఔన్నత్యాన్ని గొప్పగా కీర్తిస్తూ వారు చేసినటువంటి పూజలు ఈ రోజు దేశంలో ఉన్న వారంతా కూడా గుర్తించుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి జాతికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి వారికి ఒక ఆరాధ్య దైవం ఉండాల్సిందే. ఆ రకంగా ఈ రోజు మనం అందరం కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. సీఎం గారు కూడా గత సంవత్సరము మరి మన దగ్గర బంజారా భవన్ లో హైదరాబాద్ లో జరిగినటువంటి ఉత్సవాలలో కూడా రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈసారి పట్టి విక్రమార్క గారు, నేను మరి మిగతా సోదరుల మాత్రమే వారు అందుబాటులో లేకపోవడంతో అట్లనే 2 కోట్ల రూపాయలు కూడా ప్రకటించారు. స్పెషల్ లీవ్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఉత్సవాలను కూడా మరి నిరంతరం జరుపుకునే విధంగా వారు కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన ఈ 2 మాటలు మళ్ళీ జయంతిలోపు మనం నిర్వహించుకొని అక్కడే పూజలు జరుపుకునే విధంగా పట్టుదలగా నేను పనిచేస్తా. దానికి బాధ్యత మరి చందర్ గారు కానీ జగదంబ మారమయాడికి, జగదంబ మారమయాడికి, జై శివలాల్ మహారాజ్ కి, జై శివలాల్ మహారాజ్ కి. ఇలాంటి మహనీయుల యొక్క త్యాగాలను వారు చెప్పినటువంటి బోధనలు కూడా భవిష్యత్ తరాలకు అందించడమే ఒక సాంస్కృతిక ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వం. ఇవాళ అలాంటి కొనసాగించినప్పుడే ఆయా జాతులకు కులాలకు ఒక సమాజంలో గౌరవం అనేది ఉంటుంది. మనం ఎవరమో చెప్పుకునే కంటే మన తాత ముత్తాతల చరిత్ర చెప్పుకోవడం ద్వారా కూడా మనకు ఒక ఘనకీర్తి అనేది దక్కుతుంది, ఆయా జాతులకు ఒక ఘనకీర్తి దక్కుతుంది. ఈ రోజు బంజారా జాతికి దేశమంతా కూడా మరి ఎక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క మరి జీవితం మరి 10 కోట్ల మంది బంజారా సోదరులు దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఉండడానికి కారణం వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు, గొప్ప ఆధ్యాత్మికత, గొప్ప శాంతి మార్గం, ప్రేమ, అహింస. అదే విధంగా మరి బంజారా జాతి యొక్క ఔన్నత్యాన్ని గొప్పగా కీర్తిస్తూ వారు చేసినటువంటి పూజలు ఈ రోజు దేశంలో ఉన్న వారంతా కూడా గుర్తించుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి జాతికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి వారికి ఒక ఆరాధ్య దైవం ఉండాల్సిందే. ఆ రకంగా ఈ రోజు మనం అందరం కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. సీఎం గారు కూడా గత సంవత్సరము మరి మన దగ్గర బంజారా భవన్ లో హైదరాబాద్ లో జరిగినటువంటి ఉత్సవాలలో కూడా రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈసారి పట్టి విక్రమార్క గారు, నేను మరి మిగతా సోదరుల మాత్రమే వారు అందుబాటులో లేకపోవడంతో అట్లనే 2 కోట్ల రూపాయలు కూడా ప్రకటించారు. స్పెషల్ లీవ్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఉత్సవాలను కూడా మరి నిరంతరం జరుపుకునే విధంగా వారు కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన ఈ 2 మాటలు మళ్ళీ జయంతిలోపు మనం నిర్వహించుకొని అక్కడే పూజలు జరుపుకునే విధంగా పట్టుదలగా నేను పనిచేస్తా. దానికి బాధ్యత మరి చందర్ గారు కానీ మారమయాడికి, జగదంబ మారమయాడికి, జగదంబ మారమయాడికి, జై శివలాల్ మహారాజ్ కి, జై శివలాల్ మహారాజ్ కి.